పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. సాహిత్య ప్రసంగం చేయడానికి సిద్ధంగా ఉన్న మెతుకు సీమ సాహిత్య సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపకులు, అవధాని, వృత్తిరీత్యా ఉపాధ్యాయులు హౌసుల భానుప్రసాద్ గారు ఈరోజు తెలుగు పద్య వైభవం అనే అంశం పైన మా మధ్యన ప్రసంగించడానికి సిద్ధంగా ఉన్నారు. సరే, మీకు ఆహ్వానం. భావన ప్రియ ధ్రువ కోకిల సాహితీ బంధువులందరికీ కూడా శుభ సాయంత్రం. ఇవాళ ఒక మంచి రోజున సాహిత్య సమావేశం ఏర్పాటు చేయడం, క్రమం తప్పక ఏర్పాటు చేస్తున్న సాహిత్య సమావేశంలో భాగంగా అందులో పద్యం వైభవం ప్రాశస్త్యం మీద మాట్లాడమని పెద్దలు మిత్రులు అడగడం శుభ పరిణామం. చక్రవర్తి గారికి నమస్కారం, అలాగే మిత్రులందరికీ కూడా నమస్తలు తెలియజేస్తూ, పద్యం తెలుగువాడి ఆస్తి, పద్యం తెలుగువాడి చిరునామా, పద్యం తెలుగువాడికి మారుపేరు. అందుకనే పద్యాన్ని తెలుగువాడిని ఎప్పుడు కూడా మనం విడదీసి చూడలేం, వేరు చేసి చూడలేం. అది పద్యం యొక్క గొప్పతనం. ఎన్నేళ్లైనా ఇంకా పద్యం తెలుగువాడితో సమానంగా నడుస్తూ ఉంది, తెలుగు వాడితనాన్ని చూపుతూ ఉంది, తెలుగువారితో మమేకమైపోయింది, తెలుగువారితో అనుబంధాన్ని ఏర్పరచుకుంది. అట్లాంటి పద్యం గురించి ఎంత మాట్లాడుకున్నా అది చాలా స్వల్పమైనటువంటి సందర్భం మాత్రం. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, లిఖిత సాహిత్యం, శిష్ట సాహిత్యం, ముద్రిత సాహిత్యం, పదం ఏది వాడుకున్నా సరే, ఆ సాహిత్యం మనకు అందుబాటులో దొరుకుతున్న నాళ్ల నుంచి ఇప్పటిదాకా, తాళపత్రాల నుంచి తాకే తెరల దాకా, ఇవాళ మనం అందరం కూడా పద్య సేద్యం చేస్తున్నాము అంటే టచ్ స్క్రీన్స్ మీద చేస్తున్నాం. కాబట్టి తాళపత్రాల నుండి తాకే తెరల దాకా మానవుడితో సమానంగా సమాంతరంగా ప్రస్థానం కొనసాగించింది పద్యం. అటువంటి పద్య శిల్పం ఒక గొప్ప శక్తివంతమైనటువంటి పేటిక. సార్ ఆగిపోయింది ఏమైనా? లేదండి, నా స్క్రీన్ లో ఆగినట్టు అనిపించింది. ఓకే. సనాతన భారతీయ సంస్కృతిలో, విద్యా విధానంలో పద్యం నేర్చుకోవడమే విద్యను నేర్చుకోవడం. ఎంత గొప్పవాడైనా సరే, మనకందరికీ తెలుసు సుప్రసిద్ధమైనటువంటి పద్యం ఉంది. తేరా పలకా బలపము ఈరా అయ్యవారి చేతికింపలరంగా, పోరా భోజన వేళకు రారా పద్యాలు చదువ రాజకుమారా. రాజకుమారుడైనా సరే గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళేవాడు అంటే పద్యం చదువుకోవడానికి వెళ్ళేవాడు. ఆ పద్యం ద్వారానే అవసరమైనటువంటి నైతిక విలువలను అందిపుచ్చుకునేటటువంటి వాడు. ఆ పద్యం ద్వారానే మానవీయ విలువల్ని నేర్చుకునేటటువంటి వాడు. ఆ పద్యం ద్వారానే జీవన మూల్యాలను నేర్చుకునేటటువంటి వాడు. అందుకని పద్యం మానవుడి యొక్క విద్యా విధానం, మానవుడి యొక్క విద్యా బోధనలో అంతర్భాగమైపోయి మనతో ప్రస్థానం కొనసాగించి, ఎందుకు ఈ పద్యం ఇంత శక్తివంతమై నిలిచిపోయింది? మిగతా ప్రక్రియల్లో వేటికవే ప్రత్యేకతలున్నా, మిగతా ప్రక్రియలు వేటికవే తమ యొక్క అస్తిత్వాన్ని నిలదొక్కుంటూ వస్తున్నా, అధునాతన ప్రక్రియలు అనేకం పుట్టుకు వస్తున్నా, పద్యం మాత్రమే ఇంకా తెలుగు వారితో ఎందుకు అవినాభావమైనటువంటి సంబంధం ఏర్పరచుకుంది అన్నప్పుడు, పద్యానికంటూ కొన్ని విశిష్టమైన లక్షణాలు ఉన్నాయి అని నండూరి కృష్ణమాచార్యుల వారు తమ ఒక పద్యంలో పేర్కొంటారు.
తాళబద్ధమైన లాలిత్య గతి గల్గి నడక సొంపులుకు నాట్యమౌను శ్రవణ సుభగమైన ఛందో నియతి గల్గి పలుకు బడులకు ఊర్పు పద్యమౌను. ఇంత గొప్ప మాట చెప్పాడు ఆయన. ఈ తాళబద్ధమైనటువంటి లలితమైనటువంటి ఒక నడక ఉన్నది. ఆ నడక ఉన్నది కాబట్టే ఇప్పటికీ మనమందరం పద్యాలు రాస్తున్నాం. ఆ నడక మీద ఆధారపడే పద్య మణిమకుటమైన అవధాన కేళి మొత్తం కూడా నడుస్తూ ఉన్నది. కాబట్టి ఆ నడక తాళబద్ధమై ఉన్నది. అది లాలిత్యమైనటువంటి నడక, అది సొంపులొలికేటటువంటి నడక, అది నాట్యం చేసినట్లుగా కొనసాగే నడక, అది చెవులకు ఇంపుగా ఉండేటటువంటి నడక అది అంటాడు. శ్రవణ సుభగమైనది అంటాడు. వీటన్నిటికీ మూలం ఏది అంటే ఛందో నియతి గల్గి. ఇది ఆఖరున చెప్తాడు. 3వ పాదంలో చిట్ట చివరి పదంగా దాన్ని పేర్కొంటారు. ఏ ఛందస్సు అయితే అద్భుతంగా అమరిక ఉన్నదో, ఆ లయను తెచ్చి పెడుతుందో, ఒక నడకను కూర్చిపెట్టిందో, ఆ నడకతో కూర్చినటువంటి అద్భుతమైన పలుకుబడులతో కూడిందే పద్యం. అందుకనే పద్యం మన వాళ్లకు మమేకమైపోయింది, తెలుగువారి శరీరంలో అతుక్కుపోయింది అంట. ఎందుకు అతుక్కుపోయిందానికి మళ్ళీ ఆయనే ఇంకో పద్యం చెప్తాడు. ఇంత గొప్ప పద్యం అసలు అంటే, మనం అందరం కూడా పద్య కవులుగా నండూరి వారు పద్య శిల్పం అనేటువంటి ఒక చిన్న పుస్తకం వేశారు. ఆ పుస్తకాన్ని తప్పనిసరిగా మనం చదవాలి. దాంట్లోంచి పద్యాలు నేను ఉటంకించేటివన్నీ కూడా ఎక్కడి నుంచో తీసుకురాలేదు నేను. తెలుగు పద్య రచన నిలుచు కంఠస్థమై. ఎందుకు తెలుగు వాడితో పద్యం సమాంతరంగా కొనసాగుతుంది అంటే ఆయన చెప్తాడు. తెలుగు పద్య రచన నిలుచు కంఠస్థమై అతికిపోయి మనసు అరలలోన మనుజగాత్ర ధర్మ మర్మ చైతన్యము చిందులాడు తెలుగు ఛందమందు. పద్యంలో మనుజ గాత్ర ధర్మ మర్మ చైతన్యం కనిపిస్తుంది అంటాడు. అందుకనే పద్యం మానవాళితో ముడివేసుకొని పోయింది, మానవాళితో ఒక అవినాభావమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకొని పోయింది. ఏమిటి పద్యం? ఇవాళ ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి పెద్ద పెద్ద పిల్లలందరూ కూడా ఉద్యోగాలు రాక తల్లిదండ్రులు చదివినన్ని రోజులు పెట్టుబడి వాళ్ళ మీద పెట్టి ఇక మా వల్ల కాదురా అని చేతులు ఎత్తేసిన తరుణంలో పిల్లలు చైల్డ్ స్నాచర్లుగా మారిపోతూ ఉన్నారు. చిన్న చిన్న పసిపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నటువంటి రోజుల్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రతి అంశం తల్లిదండ్రుల్ని గౌరవించని ఆధునిక పిల్లల్ని మనం చూస్తూ ఉన్నాం. గురువులంటే ఏం గురు అని కామెంట్ చేసేటటువంటి ఆధునిక పోకడల ఉన్నటువంటి పిల్లల్ని మనం చూస్తాం. వీళ్ళందరినీ గౌరవించమని, వీళ్ళందరికీ భక్తితో ఉండమని, వీళ్ళందరికీ కూడా మర్యాద ఇవ్వమని పద్యమే ఏనాడో జీవన మూల్యాలను అందించింది. ఏరకు మీ కసుగాయలు దూరకు మీ బంధుజనుల దోషము సుమ్మి పారకు మీ రణభూముల నీరకు మీ గురువుల అజ్ఞమేదిని సుమతి. ఎంత గొప్ప పద్యం ఇది! ఒక్క పద్యంలో వైవిధ్యభరితమైనటువంటి 3 అంశాలకు సంబంధించిన నీతుల్ని అందున అత్యంత చిన్ననైనటువంటి కంద పద్యంలో ఇమిడ్చి చెప్పినటువంటి ఘనత మన పద్య కవులు. ఏరకు మీ కసుగాయలు. అక్కడ ఆయన చెప్పినటువంటి మాట కచ్చి పిందెలు అనేటటువంటి అర్థమే కావచ్చు, కానీ లోతైన తత్వాన్ని గనక చూసుకుంటూ ఉంటే ఇవాళ పసిపిల్లల మీద అఘాయిత్యాలు చెయ్యకురా అనే సందేశం కూడా బోధపడుతుంది. దూరకు మీ బంధుజనుల దోషము సుమ్మి. చుట్టాలిళ్లల్లో ఉండిపోతే మనకు ఎంత అవమానం అనేటువంటి మాట ఆయన బద్దెన కవి ఆనాడే చెప్పి పెట్టారు. మీరకు మీ గురువులాజ్ఞ. గురువుల్ని గౌరవించరా నాయన. మాతృదేవోభవ పితృదేవోభవ అన్న తర్వాత అంతటి వైశిష్ట్యమైనటువంటి స్థానం గురువుకు మాత్రమే కల్పించబడింది. కాబట్టి ఆ గురువు యొక్క సూచనను తలదాల్చు, గురువు యొక్క ఆజ్ఞను పాటించు అని చెప్పినటువంటి నైతిక విలువల పేటికలు పద్యాలు. అందుకని ఇవాళ మనం పద్యాన్ని పిల్లలకు చేరువ చేస్తున్నాం, పద్యంతో పిల్లల్ని మమేకం చేస్తున్నాం, పద్యంతో పిల్లలకు నైతిక విలువలు అందిస్తూ ఉన్నాం. అంతెందుకు
హిరణ్యకశిపుడు తన కొడుకైనటువంటి ప్రహ్లాదుని చండామర్కుల దగ్గరకు విద్యాభ్యాసానికి పంపించిన తర్వాత చోద్యం వయ్యడు ఇంతకాల మరిగన్ అని అంటూ పద్యం ఒక్కటి చెప్పి సార్థముగ తాత్పర్యంబు భాషింపుమా. భగవద్విజ్ఞాత సారము నేను తెలుసుకోదలుచుకుంటున్నాను, నువ్వు ఏం నేర్చుకున్నావో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను తండ్రి, ఒక్క పద్యం చెప్పు నాన్న. ఆ పద్యం చెప్పడమే కాదు, దాని యొక్క తాత్పర్యాన్ని అర్థ విశేషాన్ని నువ్వు వ్యాఖ్యానించు, నీ విద్యాసారాన్ని నేను తెలుసుకుంటా. పద్యం అనేటటువంటిది ఒక ఎవాల్యుయేషన్ టూల్. కొంతకాలం పిల్లవాడిని గురువుల దగ్గర ఉంచిన తర్వాత హిరణ్యకశిపుడు తన కొడుకైన ప్రహ్లాదుని చూడాలనిపించి, వీడు ఎంత మేరకు చదువుకున్నాడు అని తెలుసుకోవాలనిపించి ఏమీ అడగలే. నువ్వు ఏం చదివినవు, నీ గురువులు ఏం చెప్పిండ్రు, ఫలానా శాస్త్రాలు బోధించారా, తర్కం బోధించారా, మీమాంస బోధించారా, ఇంకేమైనా బోధించారా అని అడగలేదు ఆయన. నువ్వు నేర్చుకున్నటువంటి విద్యలో నుండి, చదువులో నుండి ఒక్క పద్యం చెప్పునాన్న, దాని తాత్పర్యాన్ని కూడా నువ్వు వివరించి చెప్పు అన్న. కాబట్టి పద్యం అనేటటువంటిది అభివ్యక్తీకరణ నైపుణ్యానికి ఒక గీటురాయిగా ఆనాడు పేర్కొనబడింది. ఒక మూల్యాంకన సాధనం, ఏదైతే ఎవాల్యుయేషన్ టూల్ అని మనం ఇవాళ ఆంగ్లంలో అంటున్నామో, పద్యం అనేది ఒక నికషలాగా ఉపయోగపడ్డటువంటి. భూమి మీద శాశ్వతమైనది ఏదైనా ఉందా అంటే గువ్వల చిన్నాకారుడు చెప్పిన పద్యం మనకందరికీ తెలుసు. గుడి కూలును నుయ్యిపూడును వడి నీళ్ళన్ చెరువు తెగును వనమును ఖిలము చెడనిది పద్యం ఒకటి కుడి ఎడమల కీర్తిగన్న గువ్వల చెన్నా. గుడి కట్టిస్తే అది ఎప్పుడో ఒకప్పుడు శిథిలం కావచ్చు, బావి త్రవ్విస్తే అది ఎప్పుడో ఒకప్పుడు పూడుకుపోవచ్చు, ఒక చెరువు త్రవ్విస్తే నీటి ప్రవాహ ఉధృతికి వేగానికి ఆనకట్ట తెగిపోవచ్చు, ఒక తోట పెట్టిస్తే అది ఎప్పుడైనా సరే అగ్ని శిఖల క్రాగిపోవచ్చు. కానీ చెడిపోనిది ఏదైనా ఉందా అంటే ఈ భూమి మీద శాశ్వతమైనటువంటిది పద్యం మాత్రమే. అందుకనే పద్యం ఇప్పటిదాకా తెలుగువారి హృదయం మీద, హృదయ ఫలకం మీద సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంటూనే వస్తుంది. ఇవాళ ఎవరు ఏ ప్రక్రియలో రచనలు చేస్తున్నా మొట్టమొదట ఏదో ఒక శతకాన్ని రాసిన తర్వాతనే వాళ్ళ యొక్క రచనల్ని అచ్చువేస్తూ ఉన్నారు. ఆధునిక కాలంలో ఉన్నటువంటి నవ కవులు, యువ కవులందరూ కూడా ఈ ప్రక్రియను అనుసరిస్తారు. ఎందుకింత ఖ్యాతి వచ్చింది, ఎందుకింత శక్తి వచ్చింది? పద్యం ధారణకు అనువైనది కాబట్టి ప్రజల నాల్కల మీద నాట్యమాడు. అడిమిళ్ళ వరప్రసాద్ గారు యుగళ సహస్రావధాని, నా ఈ వచన పద్యాలనే దుడ్డు కర్రలతో పద్యాల నడుములు విరగదంతాను అని ఒక మహానుభావుడు అన్న సందర్భంలో పద్యమునెవడురా పాతి పెట్టెదనంచు ఉన్మాది అయి ప్రేలుచున్నవాడు, పద్యమునెవడురా పాత వడ్డది అంచు వెర్రివాడై విర్రవీగువాడు, పద్యము ఫలమురా పాతి పెట్టిన పెద్ద వృక్షమై పండ్ల వేవేల నొసగు, పద్యమునెప్పుడో పాతి పెట్టితి మేము లోకుల హృదయాల లోతులందు, ఇప్పుడద్దాని పెకలింపనెబడి తరము వెలికి తీసి పాతుట ఎంతటి వెర్రితనము, నిన్నటికి మున్ను మొన్ననే కన్ను తెరచు బాల్య చాపల్యమునకెంతటి వదరుతనము అని ప్రశ్న. పద్యం మా హృదయాల్లో పాతుకపోయింది. పద్యం మేము ఎప్పుడో పాతి పెట్టినాం. అది పద్యం అనేటువంటి ఒక ఫలం. పాతి పెడితే అందులో ఉన్నటువంటి విత్తనాలన్నీ కూడా వృక్షాలై పద్య వృక్షాలు అవుతాయి. అవన్నీ కూడా పద్య పరిమళాలను అందిస్తాయి. భవిష్యత్తులో మరిన్ని పద్య ఫలాలను అందిస్తాయి తప్పితే మరొకటి కాదు. కాబట్టి పద్యాన్ని మేము మా హృదయాల్లో పాతి పెట్టుకున్నాం. ఇప్పుడు దాన్ని వెలికి తీయడం మీ వల్ల కాదు. వెలికి తీసి మరొక దాన్ని పాతడం అదొక వెర్రితనం. మీ వదరుతనాన్ని మానుకోండి అని హెచ్చరించినటువంటి పద్య కవి ఆయన. ఇంత గొప్ప శైలి పద్యాన్ని. పద్యం సనాతన భారతీయ సాంస్కృతిక చిహ్నంగా నిలబడ్డది.
ఒక తాత్విక జీవన భూమికగా పాత్ర పోషించింది. పిల్లలకు చెబితే పద్యం అనేటటువంటిది అదొక నైతిక విలువల పేటిక కనిపిస్తే, పెద్దలకు అది ఒక ఆధ్యాత్మిక శిఖరంగా భాసిల్లింది పద్యం. ఎన్ని భక్తి శతకాలు వచ్చాయి, ఎన్ని నాటకాలు, ఎన్ని భక్తి నాటకాలు రంగస్థలం మీద ప్రజలకు రసానందాన్ని పంచిపెట్టాయి. తెలుగు నాట ఇవాళ ఉన్నటువంటి ప్రచార మాధ్యమాలు లేని కాలంలో నాటకం అంటే పద్య నాటకమే. ఆధునిక కాలం వచ్చిన తర్వాత సాంఘిక నాటకాలకు ఆదరణ పెరిగింది, కానీ సనాతన కాలంలో అంటే ప్రజలు ఇష్టంగా అనుభూతి చెందినటువంటి వివిధ రకాలైనటువంటి పండుగల సందర్భంగా, పర్వాల సందర్భంగా, జాతరల సందర్భంగా, ఉత్సవాల సందర్భంగా రంగస్థలం మీద ప్రదర్శన యోగ్యమైంది అంటే అది పద్య నాటకమే. పద్య నాటకం వేస్తున్నారు అంటే ఊళ్ళల్లో ఇప్పటికీ కూడా వాళ్ళ వంతు స్థలం కాపాడుకోవడానికి చాపలు తెచ్చుకున్నాక జాగా ముందు సిద్ధం చేసుకుని వెళ్ళేటటువంటి సందర్భాల్ని మనం ఇప్పటికీ కూడా చూస్తూ ఉన్నాం. అది పద్యానికి ఉన్నటువంటి జనాదరణ, అది పద్యానికి ఉన్నటువంటి విశేషమైనటువంటి ఆధారం. ఇవాళ తెలుగు సినిమాకి, తెలుగు పాఠక లోకానికి పాత్రలను పరిచయం చేసినటువంటిది పద్యం. శ్రీరాముడు ఎట్లా ఉంటాడు, శ్రీకృష్ణుడు ఎట్లా ఉంటాడు అంటే పద్యంలో ఉన్నటువంటి ఆయన యొక్క ఆహార్యం ఆధారంగా, ఆయన యొక్క ఆకృతి ఆధారంగా ఇవాళ మేకప్పు అంటున్నాం కదా, ఆ మేకప్పు మెన్లందరూ కూడా తీర్చిదిద్దుతూ ఉన్నారు. కాబట్టి పద్యం పాత్రలను కళ్ళ ముందు నిలబెట్టినటువంటి దృశ్యం. పద్యం ఎందుకోసం ఒక ఐతిహాసిక విషయాల్ని ప్రజల చెంతకు చేర్చినటువంటి ఒక వాహకంగా నిలబడ్డది. పౌరాణిక విషయాలను ప్రజల హృదయాల చెంతకు నిలబెట్టినటువంటి ఒక పౌరాణిక జ్యోతిగా నిలబడ్డది. అంతెందుకు, ఇవాళ స్క్రీన్ ప్లే మనం చూస్తూ ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి స్క్రీన్ ప్లే నేర్పినటువంటివి అనేక తెలుగు పద్యాలు ఉన్నాయి మనకు. మచ్చుకు నేను ఒక్కటి మాత్రమే ఉటంకిస్తా, ఒక్క సెకండ్ సిస్టర్. పోతన భాగవతంలో అష్టమ స్కంధంలో వామనుడు వస్తుంది కదా విజయ్ కుమార్? ఓకే. పోతన భాగవతంలో అష్టమ స్కంధంలో వామనుడు త్రివిక్రముడు అవుతున్నటువంటి సందర్భాన్ని వివరించేటప్పుడు ఇంతింతై వటుడింతై పద్యం తర్వాత అద్భుతమైనటువంటి పద్యం చెప్తాడండి. అసలు నన్ను లోతుగా గనక ఆలోచిస్తే ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక స్క్రీన్ ప్లే చూపినట్టుగా మనకు కనిపిస్తుంది. రవిబింబం ఉపమింప పాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతి అయి గళాభరణమై సౌవర్ణకేయూరమై ఛవిమత్కంకణమై కటిస్థలినుదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుదా బ్రహ్మాండమున్ నిండుచోన్. ఇంత గొప్ప ఊహాభావం. ఈ వామనుడు పెరుగుతున్నాడు అనడానికి సూర్యుని కిందికి తీసుకొస్తారు. ఇది కమనీయమైనటువంటి ఆలోచన, ఒక గొప్ప ఊహ ఇది. ఆ సూర్యుడు మొట్టమొదట ఛత్రంలాగా కనిపించాడు, శిరోరత్నంలాగా కనిపించాడు, చెవులకు ఆభరణంలాగా కనిపించాడు, గళంలో వేసుకున్నటువంటి ఒక హారంలా ఆభరణంలాగా కనిపించాడు, ఆ తర్వాత కేయూరం, ఆ తర్వాత కంకణంలాగా శోభిల్లాడు, ఆ తర్వాత కటిస్థలి మీదకి వచ్చాడు, ఆ తర్వాత పదపీఠంలాగా మారిపోయాడు అంట. వామనుడు త్రివిక్రముడు కాలేడు, సూర్యుడి కిందికి వచ్చాడు. మీరు చూడండి తెలుగు సినిమాలో ఇవాళ ఫైటింగ్ల సందర్భంలో కావచ్చు, లేకపోతే పరిగెత్తే సందర్భంలో కావచ్చు, ఈ సీన్ మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి స్క్రీన్ ప్లేని అందించినటువంటి కంకంటి పాపరాజు ఉత్తర రామాయణం రాస్తూ సీతాదేవిని అడవిలో విడిచిపెట్టినమ్మని చెప్పిన తర్వాత రాముడు విడిచిపెట్టి వస్తాడు. రథ సారథి వెళ్తూ ఉంటాడట, సీత అక్కడ నుండి చూస్తూ ఉంటుందట. పద్యాన్ని ఆయన ఎత్తుకునేటప్పుడు రమణి మరి తేరువడి కొంత దాకా చూచు, ఆమె కొద్దిసేపటి దాకా రథాన్ని చూచింది. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత కేవలం పైనున్న జెండా రెపరెపలు మాత్రమే కనబడుతున్నాయి అంటారు. ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత దుమ్ము మాత్రమే కనబడుతుంది అంట. ఎంత గొప్ప భావన ఇది!
అంటే పాత్రలను కళ్ళకు కట్టినట్లుగా చూపించినటువంటిది తెలుగు పద్యం. అందుకే మన మనస్సు పొరల మీద అతుక్కుపోయింది. మన మనస్సుల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని మన చెంతకు నిలబెట్టుకున్నది. గుళ్ళ దగ్గర, జాతరల దగ్గర భిక్షాటన చేసుకునేటటువంటి భిక్షకులు కూడా పద్యగానం చేస్తూనే భిక్షాటన చేసుకున్నటువంటి సందర్భాలు మనం అందరం కూడా చూసినాం. అంటే పద్యం అనేటటువంటిది తెలుగు నాల్కల మీద పామరునికి కూడా అతుక్కుపోయింది అని చెప్పడానికి నేను ఈ మాట ఉదాహరించాను. ఒక తత్వాన్ని నేర్పించింది. ఏం గట్టుకపోతావైపోయేటప్పుడు ఉన్నదంతా పంచిపెట్టుకో, లక్షాధికారైన లవణమన్నమె కాని మెరుగు బంగారం మృంగబోడు. ఎంత గొప్ప భావన! చివరికి నువ్వు కట్టుకొని పోయేది ఏమీ లేదు అనేటటువంటి ఒక తాత్విక భావన, ఫిలసాఫికల్ టచ్ అంటాం కదా, అది మన తెలుగు పద్యం నేర్పించింది. భక్తి పద్యాలు నేర్పించినాయి, యోగ శాస్త్ర పద్యాలు నేర్పించినాయి. మనిషిని మనిషిగా నిలబెట్టమని పద్యం ఒక చైతన్యమైనటువంటి శక్తిని నేర్పింది. మనం అందరం తెలుగు వాళ్ళం. మన ముందు అందరూ కన్నడిగులో, తమిళ్లో, లేకపోతే మరాఠీ వాళ్ళు ఉన్నారు, లేకపోతే తెలుగు భాష రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ముందర కూడా మనం నిలబడి ఒక పద్యం చెప్తే అద్భుతమైనటువంటి శైలికో, పద్యంలో దాగిన నడకకో, శయ్యకో, పదాల పొందికకో అద్భుతంగా పద్యం చదివితే అర్థం కాకుండా వాళ్ళు చెప్పట్లేదు. లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఈ మాట. నేను 2-3 సార్లు ప్రాక్టికల్ గా దీన్ని చెక్ చేసుకున్నాను నన్ను నేను. అసలు మాతృభాషేతరులైన పిల్లల ముందర ఒక 30 మంది పిల్లల్ని కూర్చోబెట్టుకొని, వాళ్ళ మాతృభాష తెలుగు కాదు, వారికి పద్యం అర్థం కాదు, అయినా సరే వారి ముఖ కవలికలు మనకు చెప్తాయి. అది రసానందం అన్నం. ఒక పద్యం వింటే మానసిక ఆనందం కలుగుతుంది. ఆ పదాల పొందికనో, పేర్పో, కూర్పో, శయ్యనో, నడకనో, ఛందస్సో, సందర్భమో, రసమో ఆ వింటున్నటువంటి శ్రోతలను కట్టిపడేస్తుంది. ఆ శక్తి పద్యానికి మాత్రమే, మిగతా ప్రక్రియకు లేదుగాక లేదు. ఈ మాట నేను ఎందుకు అంటున్నాను అంటే, మిగతా ప్రక్రియలన్నీ కూడా అర్థమైతేనే తలాడిస్తారు, కానీ పద్యమో పాటనో అందులో ఉన్నటువంటి శయ్యకో రాగానికో పడిపోయి చప్పట్లైనా కొడతారు, అలా కాళ్ళనైనా తలాడిస్తారు, కాళ్ళైనా అలా ఆడిస్తారు. శిశుర్వెత్తి పశుర్వెత్తి వెత్తి వెత్తి గానరసం పని అన్నాం కదా. ఏం అర్థం కాని పిల్లవాడి ముందర, ఏం తెలియని పడితల ముందర, ఏం మన మాతృభాషేతరులైన సభాసదుల ముందర అద్భుతంగా ఒక పద్యాన్ని, అక్షర భ్రమకాన్నో, లేకపోతే ఆలంకారిక పద్యానో, లేకపోతే ఏదో ఒక శయ్యతో ఉన్నటువంటి పద్యాన్ని చదివి చూడండి, అద్భుతంగా ఆకట్టుకుంటుంది. అందుకనే పద్యం పామరులకు సైతం చేరువైంది. అర్థం కాకున్నా సరే, సంధి తెలియదు, సమాసం తెలియదు, అలంకారం తెలియదు, ఆ పద్యాన్ని పఠించడం కూడా తెలియదు, వాళ్ళు పద్యాన్ని పాడుకుంటామనే అంటారు. కాబట్టి పద్యాన్ని పాడుకోవడం మాత్రమే తెలిసినటువంటి పామరులకు కూడా పద్యం చేరువైంది. పద్యం ఒక సౌందర్య రసాలంకృతమైనటువంటి శిల్పం. ఎందుకు ఈ మాట అంటున్నాను? ఒక సుప్రసిద్ధమైనటువంటి పద్యం గరికపాటి వారు అందించారు. ఉయ్యాలలుగించు ఒయ్యారి సీసాలు తెలుగుటూ ఎల కవ్వితే గణిత్రాళ్ళు, ఆచారముల దిల్పు నాట వెలది జాలు తెలుగుటాబులొసగు తేటపాలు, అందాలు చిందించు కందార్థముల విందు తెలుగు పాపలు పల్కు తేనెలందు, తేనె సోనల చింకు తేట గీతి పదాలు తెలుగు మబ్బులు చింకు తీపి జడులు, పద్యమన్నది వేయేళ్ల పసిడి పంట, పద్యమన్నది తెలుగింటి పాడి పంట, పద్యమన్నది వేయేళ్ల పసిడి పంట, పద్యమన్నది తెలుగింటి పాడి పంట, తెలుగు పద్యమ్మె పాడుము తెలుగు బాల, తెలుగు తేజమ్ము వెలయంగ దిశల మ్రోలా. ఏ సీసమైతే ఉందో అది మన మనసుల్ని, శ్రోతల్ని ఉయ్యాలలోగించి పడేసింది. ఏ ఆట వెలది అయితే ఉందో అది తేట పాల మాదిరిగా అందాన్ని చిలికించినటువంటిది.
కందం ఏదైతే ఉందో అది అందాలొలికింది. ఏ ఛందస్సుకు ఆ ఛందస్సు ప్రత్యేకమైనటువంటి శయ్యా సౌభాగ్యంతో శైలితో అలరారింది కాబట్టి పద్యం తెలుగు వారితో ఎప్పటికీ దూరం కాదు కాదు కాదు. సందర్భానికి తగినటువంటి రసపోషణ పద్యం ద్వారానే సిద్ధించి కరుణరసం చెప్పాలంటే అద్భుతమైనటువంటి ఆకట్టుకునేటటువంటి పదజాలం, చిన్న పద్యాన్ని ఎత్తుకోవడం, రమణీయమైనటువంటి భావాన్ని చెప్పడం. ఒక గాంభీర్య శైలి కావాలనుకున్నప్పుడు లేకపోతే మరేదైనా క్రోధ సందర్భం, మనకందరికీ తెలుసు తిక్కన పద్యం దుర్వారోద్యమ బాహు విక్రమ ప్రతాప రథాస్తోక ప్రతాపస్ఫుర గంధర్వాన్. ఆ పదాల పొందిక, శైలి, నడక, ఎత్తుకున్న ఛందస్సు, సంయుక్తాక్షరాలు, రకార రేపం యొక్క పునరుక్తి, అవన్నీ కూడా ఒక పద్యాన్ని నిలబెట్టినటువంటి శక్తి. సందర్భానికి తగినటువంటి శైలి ఎంచుకోవడం ద్వారా దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్థోక ప్రతాపస్ఫురద్ గర్వాంధ ప్రతివీర నిర్మదన విద్యాపారగుల్ మత్పతుల్ అని అక్కడికి మళ్ళీ గీర్వానాకృతులేవురిప్పుడు నేను దోర్లీలన్ సంగిట్టి గంధర్వుల్ మానమున్ ప్రాణమున్గొనుట తథ్యం బెమ్మెయించకా. చెబుతున్నటువంటి శైలిలో, నడకలో సందర్భోచితమైనటువంటి రసాన్ని ఒప్పించడం అనేటటువంటి తెలుగు పద్యానికి మాత్రమే చెల్లింది. మీరు చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం సంస్కృత భూయిష్టమైనటువంటి సమాసాలన్నిటితో కూడినటువంటి పద్యాలన్నీ కూడా క్రోధ రసానికో, బీభత్సానికో, ఆవేశానికో ప్రతీకలుగా నిలబడ్డాయి. తేట తెలుగు పదాలతో కూడినటువంటి పద్యాలు ఎక్కువగా ఒక కారుణ్య రసానికి ప్రతీకలుగా నిలబడ్డాయి. ఇది మనం అధ్యయనం చేసిన తర్వాత దీని మీద మరింత లోతుగా పరిశీలన చేయాల్సినటువంటి అంశం. పద్యం రసపోషణ అనే అంశాన్ని చూసుకున్నప్పుడు ఏ రసానికి ఏ ఛందస్సును ఎంచుకుంటున్నాడు, ఏ రసానికి ఎట్లాంటి సమాసాలతో కూడినటువంటి పదాలను ప్రయోగిస్తున్నాడు కవి, ఏ రసానికి అలతి అలతి పదాలను ఉపయోగిస్తున్నాడు అని అనుకునే దిశగా పరిశోధన చేస్తే మనకు మరింత దీని మీద పట్టు అనేటటువంటిది వస్తుంది. ఏ సాహిత్యమైనా సరే భూషణం, అలంకారం ఉంటేనే అది పాఠకుల నాల్కల మీద నిలబడ్డది. మందార మకరంద మాధుర్యమున్నతేలు. ఒక నడకలో శైలి, ఒక శబ్దాలంకారము, ఒక అర్థాలంకారము, ఏదో ఒక ప్రత్యేకత ఉంటేనే ఆ పద్యం నిలబడ్డది. ఇంతింతై బటుడింతయై మరియుదానింతై నభో వీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రున కంతయై ధ్రువుని పైనంతై మహర్వాటి పైనంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంబద్ధి అయి. ఆ నడక, ఆ ఐ ఐ ఐ అనేటువంటిది పాఠకుడికి అర్థం కాకున్నా సరే, అడిగెదనని కడువడి జను నడిగిన తన మగుడు నుడుగడని నెడనుడుగున్ వెడబెడ జిడిముడి దడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. ఒక్క ముక్క అర్థం కాకున్నా సరే, నిరక్షరాశులు ఉన్నా సరే, పిల్లలున్నా సరే, ఈ పద్యం చెప్తే చప్పట్లు రాకపోతే నన్ను అడుగుతాడు. అంటే పద్యం హృదయానికి తాకింది, టచ్ చేసింది అనే మాట ఇవాళ మనకు తెలుగు సినిమా డైలాగులు ఎక్కడైతే ఉందో ఆనాడే పద్యం తెలుగు వారి యొక్క హృదయాలను టచ్ చేసింది. కాబట్టి ఇప్పటిదాకా పద్యం ఒక అద్భుతమైనటువంటి శిల్పంగా శోభిల్లుతూ ఉన్నది. పద్యం ధ్వనీభూతమై అలరారింది, ససుందరంగా రాసిక్యతను ప్రదర్శించింది. నాకందరికీ తెలుసు, ధ్వని శాస్త్రం చదువుకున్న సందర్భంలో, లక్షణ శాస్త్రాలు చదువుకుంటున్న సందర్భంలో, ఎంఏలు చదువుతున్న సందర్భంలో ఇచ్చట మా ఎత్త పరుండు నేనిట పరుండు పగలనే లెస్తగా గుర్తు పెట్టుకొనుము ఈ పాత్రుడా పడకుమీ మాదు మంచాలపైని ఎంత గొప్ప చిన్న పద్యమే అది. ఒక ధ్వనిని, చెప్పాలనుకున్నటువంటి భావాన్ని చెప్పకుండానే చెప్పేటటువంటి శక్తి పద్యానికి మాత్రమే ఉన్నది. అట్లాంటిది మరొక పద్యం కూడా మనకు ఉన్నది. దాని పూర్వకథ గాథా సప్తశతి అంటారు, మరొకటి అంటారు, ఏదైనా కానివచ్చు కాక. అంధతము ఉల్గు అత్త గృహమందు చేత గ్రంథము చూడ జ్యోతిష్యుడవో వైద్యుడవో అని చెప్తారు. నా భర్త పరదేశాలకు వెళ్ళాడు, నీ చేతిలో పుస్తకం చూస్తూ ఉంటే నువ్వు వైద్యుడవైతే మా అత్త గుడ్డిది, ఇంట్లో ఉంది, వైద్యమైనా చెయ్యి. ఒకవేళ నీ చేతిలో ఉన్నది పంచాంగం అయితే నా భర్త ఎప్పుడు వస్తాడో చెప్పు అని.
ధ్వని ఏమిటి అంటే ఇంట్లో నా భర్త లేడు, మా అత్త గుడ్డిది, ఈజీగా అనేటటువంటి భావం. ఇంత గొప్ప రాసిక్యతను ప్రదర్శించింది కాబట్టే తెలుగు కావ్య శక్తి, తెలుగు ప్రబంధ శక్తి అనేటటువంటిది గొప్ప స్థానంలో నిలబడి. ఇంతలు కన్నులుండ తెరువు ఇవ్వడి వేరు. నీ కళ్ళు అంత పెద్దగా ఉన్నాయి కదా, ఇంత కన్నులు వేసుకున్నావు, నీకు తొవ్వ తెలియదా? చెప్పాలనుకున్నటువంటి మాటను వ్యంగ్యంగా ధ్వనీభూతంగా చెప్పగలిగినటువంటిది పద్యం. జైల్లో బొగ్గులు తోముకోవడానికి ఇస్తే ఆ బొగ్గుతో పద్యాలు రాస్తే ఆ పద్యాలు పాలకుడికి నిప్పు పెట్టినాయి. కాబట్టి పద్యం అస్త్రమై నిలబడ్డది. పద్యం శస్త్రమై వేటు వేసింది. పద్యం పాలకుడి మీద, పాలకుడి యొక్క అఘాయిత్యాల మీద, అరాచకాల మీద ఖడ్గమై నిలబెట్టినటువంటిది పద్యం. ఇవాళ నా తెలంగాణ కోటి రత్నాల వీణ నినదించుకున్నటువంటి ఆ పాదం ఏదైతే ఉన్నదో, ఆ పై 3 పాదాలు చూస్తే ఎంత గొప్ప శక్తివంతమైన పాదాలు. ఓయి నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని, ఆ తీగలను తెంపి అగ్నిలో ద్రుంపినావు నా తెలంగాణ కోటి రతనాలవి. నా గీతావళి ఎందాక పోతుందో అంతదాకా నేను భూగోళానికి అగ్గి పెడతా అన్నాడు. అంత గొప్ప దిశన కలిగినటువంటి కవితాశరతి. ప్రాచీన కవులు చూసుకున్నా, ఆధునిక కవుల్ని చూసుకున్నా, పద్యం శిరమెత్తి గర్జించింది. పద్యం ఎలుగెత్తి కంఠధ్వనిని మారుమోగించింది. పద్యం ప్రజల పక్షం వహించింది. పద్యం ప్రజల కోసం నిలబడ్డది. ప్రతిమల పెళ్లి సేయుటకు 100,000 వ్యయింత్రుగాని దుఃఖిత మతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలను మెతుకు విదల్పది భరతమేది. 33 కోట్ల దేవతలెగబడ్డ దేశమున భాగ్య విహీనుల క్షుత్తులానే. పద్యం ప్రజల పక్షం. కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడు కవి అని ఆధునిక కాలంలో శ్రీనారాయణ రెడ్డి గారు అన్నారు. కానీ ఇది ప్రాచీన కాలం నుంచి కూడా వెలుగొందుతున్నటువంటి మాట. పద్య కవులందరూ కష్టజీవికి ఇరువైపులా ఉన్నారు. ప్రాచీన కవుల్లో రాజాస్థానాల్లో ఉన్నటువంటి కవులందరూ కూడా భోగలాలసతో ఉండి రసైక జీవనాన్ని అనుభవిస్తే, మిగతా కవులందరూ కూడా పీడిత తాడిత ప్రజల పక్షాన నిలబడి కవిత్వాన్ని వెలయించినటువంటి వారు. అయితే భక్తి మార్గాన్ని అయినా ఎంచుకున్నారు, లేదా మానవతావాదాన్ని అయినా ఎంచుకున్నారు. అది కవిత్వం చెప్పినటువంటి శక్తి, అది పద్యం మాత్రమే జరిగినటువంటి శక్తి. ఆధునిక కాలంలో ఒక కాపు బిడ్డ తీసుకున్నా, ఒక వాయసం కాకి మీద అద్భుతమైనటువంటి పద్యాలు చెప్పారు. ఎంత అసలు శక్తివంతమైన పద్యం స్పృశించినటువంటి వస్తువు లేదు. ఇవాళ చాలా మంది ఆధునిక కాలంలో మిగతా ప్రక్రియలకు సంబంధించినటువంటి కవులందరూ కూడా పద్యం అంటే ఒక ఆధ్యాత్మికమనో, పద్యం అంటే ఒక ఐతిహాసిక అంశమనో, పద్యం అంటే ఒక పౌరాణిక అంశమనో, పద్యం అంటే భక్తి తత్వం అనేటువంటి ఒక ప్రచారం కల్పిస్తున్నారు. కానీ సనాతన కాలం నుంచి కూడా పద్యం అనేకమైనటువంటి సామాజిక అంశాలను స్పృశించింది. పద్యం సామాజిక చైతన్యాన్ని కాంక్షించింది. పద్యం సమాజానికి దిశానిర్దేశం చేసింది. పద్యం తెలుగువాడి కోసమే నిలబడ్డది. ఒక చక్కని మాండలిక పద్యం చెప్తాను. మహబూబ్ నగర్ కు చెందినటువంటి వరకవుల నరహరి రాజు, ఆయన 200 పద్యాలు రాస్తాడు. ద్విశతి. పుస్తకం పేరు జర్ర ఇనుకొండ్రి మా నాయన. పుస్తకం పేరే అది, జర్ర ఇనుకొండ్రి మా నాయన. మా నాయన అంటాడు. మళ్ళీ అక్కడ యకారానికి నకారంతో సంయుక్త అక్షరం చేసి వేస్తాడు. టైటిల్ కూడా ఊళ్ళిల్లు లేదడివి ఒక్క ఎక్రం లేదు, పురిసెడిత్తుల్లేవు పూట కన్న కాలమగ్గైపాయ, కర్వొచ్చి కూకునే కూలినాలికి లేక కుంటువట్టి, కాని పైకం లేక కటిబిటి దినమొచ్చే బదులు పుట్టకపాయ బతుకుడెట్లా, ఎట్టి కష్టం చేసి ఇన్నాళ్ళు రెడ్లకు పస్తులుండిన గాని పల్కరియరు, ఇన్ని శమలుండ నడిమెరిగి ఇంట్ల పడ్డ కొడుకు నెంజేతు దేవుడా, కూకోబెట్టి ఎన్ని రోజులు సాకుదు ఈ దినంలా, ఎనక ముంగలలేందాన్ని ఎట్ల చేతు. చక్కని సీసపద్యం. పద్యం మాండలిక శిల్పమై అలరారింది. ఏ ప్రాంతం ఏదైనా కానీ గాక ఆయా ప్రాంతీయ పదజాలం అనేటటువంటిది పద్యంలో కనిపించింది. కాబట్టి పద్యం మనది అనేటటువంటి భావన నెలకొంది. పద్యం మనది అని ఎప్పుడైతే అనుకున్నారో, పద్యాన్ని హృదయం మీద
సుస్థిరంగా నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం జరిగింది. అందుకని పద్యం ఒక మాండలిక శిల్పమై నిలబడ్డది. పద్యం ఒక అచ్చ తెలుగు శిల్పమై నిలబడ్డది. పద్యం అక్షర గుణింతాలతో విలసిల్లింది. పద్యం పాదభ్రమకాలతో విలసిల్లింది. పద్యం మొత్తం భ్రమకం కూడా మనకు విలసిల్లింది. మరింగంటి జగన్నాథాచార్యుల వారు శ్రీరంగ విలాసం అటువంటి కావ్యంలో పద్య భ్రమకం ఇస్తాడు. కంద పద్యం మొదటి నుంచి చివరి వరకు చదివితే ఎట్లా ఉంటుందో చివరి నుంచి మొదటి వరకు చదివితే కూడా అట్లాగే ఉంటుంది. ఎంత గొప్ప పద్యం అది! భ్రమకం అన్నాం దాన్ని, అది పద్య భ్రమకం. ఇటీవలే మనం అందరం కూడా వాట్సాప్లలో ఒక గొప్ప పద్యాన్ని చూసాం. పోకూరి కాశీపతి అవధాని గారు ఒకటే పద్యానికి 32 అర్థాలు 32 రకాలైనటువంటి భావ వ్యాఖ్యానాలు ఇచ్చినటువంటి పద్యాన్ని మనం చూసినాం, పంచుకున్నాం, మనం అందరం షేర్ చేసుకున్నాం కూడా. కాబట్టి పద్యం అనేటటువంటిది ఒక శక్తివంతమైన సాధనంగా నిలబడ్డది. కాబట్టే ప్రజల చెంతకు చేరింది, ప్రజల హృదయంలో నిలబడ్డది. పద్యం ప్రజలకు ఒక వినోద కేలిగా కూడా ఉపయోగపడుతుంది. ఒక చమత్కారమైనటువంటి సంభాషణ జరపడానికి సాయంత్రం పూట హాయిగా వ్యాఖ్యాలకి కూర్చున్న దంపతులు, తాత మనమల్లో, లేకపోతే పిల్లలు తాతానో ఎవరో ఒకరు, నేను పొడుపు కథ వేస్తా నువ్వు చెప్పరా, అది పద్యంలో వేస్తే ఇంకా రసానందం కలుగుతుంది కదా. రాముడెవ్వారితో రావణు మర్దించే, అది మొదటి పాదం సీసపద్యం. అదొక ప్రశ్న, దానికి సమాధానం ఇంకా వైచిత్రంగా. సమాధానాలన్నీ కూడా పదభ్రమకాలు. తోక మూకతో దానికి సమాధానం. రాముడెవ్వారితో రావణు మర్దించే తోక మూకతో వరవాసుదేవుని పురమదెద్ది, ఇది రెండవ పదం. దానికి సమాధానం రంగనగరం. అంటే ఈ 8 సీస పద్యంలో, దాని క్రింద ఎత్తుగీతి పద్యంలో 8 పాదాలు సీసంలో వేసుకుంటే ఆ 8 పాదాలకు కూడా 8 ప్రశ్నలు వేసి 8 జవాబులు వచ్చేటట్టుగా, ఆ 8 జవాబులు కూడా ఎటు చదివినా ఒకే రకంగా ఉండేటటువంటి పదభ్రమకాలతో ఉన్నటువంటి గొప్ప పద్యం అది. మొత్తం పద్యం ఒకసారి చెబుతా. రాముడెవ్వారితో రావణు మర్దించే వరవాసుదేవుని పురమదెద్ది రాజమన్నారు చేరంజిల్లు శరమెద్ది వెలయ కానుగ వంటి విత్తదెద్ది అలరంభ కొప్పులో అలరు మాలిక ఏది ఏ తోట వరుని చేయింపు మాపే సీత కుంకువగాగ చేసిన శరమెద్ది సభవాగి నవ్వించు జాన ఎవ్వడు. ఇక్కడి నుంచి మళ్ళీ అన్నిటికి చూడ 5 అక్షరమ్ములు ఓనరు ఇరుదెస చదివిన ఒక్క పేరే సమ్మతిగా చెప్ప సర్వజ్ఞ చక్రవర్తి చెప్పలేకున్న నగుదునే చిన్ని నగవు. ఈ 8 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 8 ప్రశ్నలకు కూడా ఆధారం ఏమిటి అంటే అవన్నీ కూడా 5 అక్షరాలతో కూడిన పదాలు. ఆ 5 అక్షరాలు కూడా ఎటువంటి చదివినా ఒకే రకంగా ఉంటాయి. నువ్వు చెప్పినట్టయితే సర్వజ్ఞ చక్రవర్తివి, చెప్పలేకపోతే నిన్ను నేను ఏమనను, నవ్వుతా, చిన్నగా నవ్వి ఊరుకుంటా. ఇది పద్యం యొక్క గొప్పతనం మాత్రం. ఇంత శక్తివంతమైనది కాబట్టి పద్యం నిలబడ్డటువంటి కేతనంగా నిలబడ్డాడు. పద్యం మాండలిక శిల్పానికి చిరునామాగా నిలబడ్డది. ప్రాంతీయ ప్రభావాన్ని చాటింది పద్యం. ఏ పద్యం తీసుకున్నా సరే, ఆంధ్ర కావచ్చు, సీమ కావచ్చు, తెలంగాణ కావచ్చు, వారి వారి యొక్క అస్తిత్వానికి చిరునామాగా నిలబడ్డది. ఆయా ప్రాంతీయ భావజాలాన్ని ప్రచారం చేసినటువంటి సాధనంగా పద్యం నిలబడ్డది. సర్వాయి పాపని సమరాంగన పుహేల గగనమంటిన తెలంగాణ మనది కాపయనాయని కథన తంత్రము గిరిల్లాను పెంచిన తెలంగాణ మనది రేచర్ల రుద్రుండు రిపు శిర తోరణాల్ కట్టిన తెలంగాణ మనది గోన గన్నారెడ్డి సైనిక వ్యూహాల వైనమెంచిన తెలంగాణ మనది కారపుండలు నడుమున కాసెపోసి ఒడిసెలొక చేత కొడవలింకొకట బూని అపర దుర్గలై నైజాములంతుగనిన మానవతులు పుట్టిన తెలంగాణ మనది. ఏ అస్తిత్వం మీద దురహంకారం చేసినటువంటి దురపెత్తనం ఉన్నదో ఆ దురపెత్తనాన్ని ఎదిరిస్తూనే, ఆ నైజాం అంతు చూస్తానే హెచ్చరిస్తూనే మన ప్రభావాన్ని చాటినటువంటి పద్యం అది. వెలపాటి రామారెడ్డి గారు తెలంగాణ అనేటువంటి కావ్యంలో రాసినటువంటి పద్యం ఆ పద్యం. ఒక శక్తివంతమైనటువంటి
శక్తివంతమైనటువంటి శిల్పంగా, శక్తివంతమైనటువంటి అస్త్రంగా తెలుగు పద్యం నిలబడ్డది. తెలుగు శతకాలు ఒక దిశానిర్దేశం చేసినవి. భక్తి శతకాలు, ఆధ్యాత్మ శతకాలు, నైతిక శతకాలు, అనేక రకాలైనటువంటి శతకాలు పిల్లలకు దిశానిర్దేశం చేసినాయి. కావ్యాలన్నీ కూడా ఒక మానసిక ఆనందాన్ని కలిగించినాయి, ఒక కొత్త ఆలోచనను రేకెత్తించినాయి, ఒక కొత్త భావుకతను సృజించినాయి, ఒక కొత్త దిశానిర్దేశం చేసినటువంటి పద్య కావ్యాలు, ప్రబంధాలు. ఈ సాహిత్యం అంతా కూడా తెలుగు వారి జీవితంతో మమేకమైపోయి ఉన్నది కాబట్టే తెలుగు పద్యం తెలుగువాడికి చిరునామాగా నిలబడ్డది. తెలుగు పద్యం తెలుగువాడికి అస్తిత్వంగా నిలబడ్డది. పద్యం అంటే తెలుగువాడు, తెలుగువాడంటే పద్యం అనేటటువంటి ఒకే నాణానికి రెండు ముఖాలుగా తెలుగు పద్యం శోభిల్లింది. ఈ పద్య వైభవాన్ని మనం అందరం కూడా ఇవాళ పిల్లల చింతకు చేర్చవలసిన అవసరం. మన బడి పిల్లలు, మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు, మన చుట్టుముట్టున్నటువంటి పిల్లలు. పద్య కవి సమ్మేళనం జరిగినట్టయితే మీరు ఆశ్చర్యపోతారు. తలలు నెరిసినటువంటి వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. బట్టు విజయ్ లాంటి యువకులు ఒక 4 మాత్రమే వస్తున్నారు. కాబట్టి బట్టు విజయ్ లాంటి నవ యువకులను పద్యం వైపు మళ్లించి పద్య కవి సమ్మేళనం పెడితే 30 ఏళ్ల లోపు వాళ్ళని 50 మంది ఉండేటట్టుగా మనం చేయగలిగితే పద్యానికి పూర్వ వైభవం వస్తుంది. ఇట్లాంటి సాహిత్య కార్యక్రమాలన్నిటికీ కూడా ఒక సార్థకత అనేటువంటి చేకూరుతుంది. ఆ పనిని ఇప్పటికే చక్రవర్తి గారు, కంది శంకరయ్య గారు, సూరం శ్రీనివాసులు గారు ఇట్లాంటి వాళ్ళందరూ భుజ స్కంధాల మీద వేసుకొని అనేక మంది పద్య కవుల్ని మలుస్తూ ఉన్నారు. వారిని ప్రేరణగా తీసుకొని కొత్త తరం, ఇవాళ బడుల్లో సేవలు అందిస్తున్న తరం మళ్ళీ వారి వారి పిల్లలకు పద్యాన్ని నూరిపోస్తే వారి ఆశయానికి తగ్గట్టుగా మనం ప్రయాణిస్తాం. శిష్యాదిచ్చేత్ పరాజయం. గురువులు ఎప్పుడూ కూడా మా శిష్యులు నాకంటే సమున్నతంగా సేవ చేయాలని వారి కలలు కంటారు. కాబట్టి వారి కలల్ని మనం సాకారం చేద్దాం. పద్యాన్ని మనం భుజస్కంధాల మీదకి ఎత్తుకుందాం, నడిపిద్దాం, నడుద్దాం, కలిసి శ్రమిద్దాం. జై పద్యం, జయోస్తు పద్యం. ఓపికగా విన్నందుకు అందరికీ ధన్యవాదాలు. అవకాశం కల్పించినందుకు భావనా ప్రియ బృందానికి అందరికీ కూడా నమస్సులు. భారత్ మాతాకి జై. ధన్యవాదాలు సార్. చాలా చక్కగా వివరించారు. తెలుగు పద్య వైభవాన్ని చాలా చక్కగా వివరించారు. మాలో కూడా ఇంకా పద్యాలు రాయాలి, అవగాహన చేయాలంత అంతటి ప్రోత్సాహాన్ని మాకు కలిగించారు. నిజంగా చూసినట్టే ఈనాటి గ్రామాలలో కూడా ఒక సుమతి పద్యం కానీ, ఒక వేమన పద్యం కానీ రాని వారు ఎవరు ఉండరు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు కాదు, కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా పలుకున విశ్వదాభిరామ వినువేమ. ఈ పద్యం ఇది మా తండలో కూడా వినిపిస్తుందంటే ఆ పద్య వైభవం ఎంతవరకు చేరుకుందో అది ఆలోచించవచ్చు. ధన్యవాదాలు సార్, చాలా చక్కగా వివరించారు. మీకు మరోమారు ధన్యవాదాలు. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.